హాయ్ ఆల్, నమస్తే. నేను మీ ఉషా. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ కుడుములు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీన్ని ఉండ్రాళ్ళని కూడా అంటారు, మేమైతే కుడుములు అంటాము. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. నేను 1 గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు వేసాను. నేను పప్పులు ఎక్కువగా ఉంటే కమ్మగా ఉంటుంది, సో అందుకే శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు నచ్చకపోతే మీరు 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఆ వాటర్కి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసాను. నేనైతే 1 స్పూన్ వేసాను. సో అదే మిక్స్ చేసుకొని ఒకసారి పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా. వాటర్ అంతా అలా బాయిలింగ్ అవుతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. పప్పు ఉడకాలి కదా, కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసుకుంటే మనకి ఉండలు చుట్టుకునేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో అందుకని 1 స్పూన్ ఆయిల్ వేసాను. వాటర్ అంతా అలా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 గ్లాస్ బియ్యం రవ్వ వేసాను. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూక వేసుకున్న కానుండి ఇది మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మగ్గాలి కదా, నూకంతా కూడా మగ్గుతుంది. సో మధ్య మధ్యలో మనం తీసుకుని మూత అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది, కింద మాడినట్టుగా ఉంటుంది. సో అందుకు మధ్య మధ్యలో మూత తీసుకుని కలిపెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టుకుని లాస్ట్లో సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది నూక అనేది. అలాగే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. నాకు ఉడికిపోయింది నూక. తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారాక వేడి మీదే కొంచెం చుట్టుకోవాలి. అలా ఉండలు చుట్టుకుంటే వేడి మీదే బాగా వస్తాయి. దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి.